వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 23వ రోజుకు చేరుకున్నాం. ఎంతో అద్భుతంగా గత కొన్ని రోజుల నుంచి చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు వికసిత పుష్పాలు కార్యక్రమానికి మనకి అతిథిగా వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు 2011, 12 నుంచి ధ్యాన సాధన చేస్తూ విశేషంగా పిరమిడ్ నిర్మించుకొని ఎన్నో కార్యక్రమాలలో తమ వంతు సాయాన్ని అందిస్తూ రిసెప్షన్ విభాగంలో ఉంటూ హైదరాబాద్‌లో మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర తమ సేవల్ని అందిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ సేవల్ని అందిస్తూ ఎంతో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. పత్రి గారితో ఉన్న అనుభవాలని, వారి జీవిత ప్రయాణంలో అనుభవాలని విశేషంగా వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. ఒక సెంటర్‌ని కూడా రన్ చేస్తున్నారు. వారి గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ. నమస్తే మాస్టర్స్. టీఎంసీ డిజిటల్ ఛానల్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన అనిత మేడంకి, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మన గురువు గారైన పత్రిజీకి శతకోటి నమస్కారాలు. పత్రి మేడంకి, ఇక్కడ ఉన్న ఛానల్లో డిజిటల్ ఛానల్లో చూస్తున్న జూమ్ మీటింగ్లో ఉన్న మాస్టర్స్కి అందరికీ, ప్లస్ యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా చూస్తున్న మాస్టర్స్కి అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు కృష్ణవేణి అండి. నేను 2011 జూన్ 28న నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. నా కజిన్ రంజిత్ ద్వారా నేను ఈ ధ్యాన మార్గాన్ని తెలుసుకొని వారి ఇంట్లో ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉన్న సందర్భంలో మన పిరమిడ్ మాస్టర్ కేపీహెచ్పిలో ఉన్న రత్నకుమారి మేడం వారి ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వివరాలను తెలుసుకొని అదే రోజు మా కుటుంబ సమేతముగా అక్కడ ఆ సెంటర్లో మేము ధ్యానం చేసి అక్కడ నుండి మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలైంది. అలానే మేము ధ్యానాన్ని తెలుసుకున్న వెంటనే ఎంతో ఆనందాన్ని మేము అనుభవించాము. ఇక మనకి కావలసిన మార్గము ఇదే, ఈ ధ్యానము కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాము, అసలైన జ్ఞానము సత్యము ఇక్కడే ఉంది అనే విషయాన్ని మేము తెలుసుకొని నేను, మా వారు, మా కుటుంబ సభ్యులు అందరము ధ్యానులుగా శాఖాహారులుగా మారాము. తర్వాత ఆ 11 రోజుల్లోనే మా ఫ్రెండ్, మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ మదర్ భారతి అనే పిరమిడ్ మాస్టర్ 11 days వర్క్షాప్ అక్కడ ఇంటింటి ధ్యానాలు జరుగుతూ ఉండేవి. 11 days క్లాసెస్లో నేను అటెండ్ అవ్వడము, అక్కడ అనంతమైన జ్ఞానాన్ని మాస్టర్స్ యొక్క మెసేజెస్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను. ఆ 11 daysలో నాకు 4th dayకి వచ్చేసరికి నాకు తెలియకుండానే చాలా డీప్లోకి వెళ్ళి ధ్యానం చేయగలిగేదాన్ని. 4th day 5th day రోజు వెళ్ళి 11 o'clockకే నేను మెడిటేషన్ కూర్చున్నాను. 11 to 1 జరిగేది. 11 to 12 మెడిటేషన్, 12 to 1 క్లాస్, మాస్టర్స్ క్లాస్, సీనియర్ మాస్టర్స్ క్లాసెస్ జరుగుతూ ఉండేవి. అయితే వెళ్ళి నేను ధ్యానాన్ని కూర్చున్నాను. కూర్చున్న వెంటనే నేను చాలా డీప్ స్టేట్లోకి వెళ్ళిపోయాను. వెళ్తూనే నాకు ఆస్ట్రల్ మైగ్రేన్ సర్జరీ జరిగింది. అంటే ఒక థియేటర్లో ఏ విధంగా అయితే సర్జరీని చేస్తారో అది మొత్తం క్లియర్ కట్గా నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఏంటి ఇట్లా కనిపిస్తుంది అనేసి అప్పటికి అనుభవాలు కానీ ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి అనే విషయం కానీ నాకు ఏవీ తెలియవు. అలా చూస్తూ ఉన్నప్పుడు లాస్ట్ వచ్చేసరికి చెప్తూ ఉన్నారనమాట. ఆ బౌల్లోకి అది వేస్తూ ఇక క్లియర్ అయిపోయింది ఇది అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ఎవరికా అనేసి నేను చూస్తూ ఉన్నాను. లాస్ట్ స్టిచ్ వేస్తూ ఉన్నప్పుడు నాకు సెన్స్ తెలుస్తూ ఉంది. తెలుస్తూ ఉంటే నేను ఇది ఎవరికి చేస్తున్నారు మీరు అనేసి అంటే, నీకేనమ్మా జరిగింది, యాస్ట్రల్ సర్జరీ జరిగింది, మీ మైగ్రేన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని నాకు వాయిస్ వినిపిస్తుంది. ఓకే అనుకొని నేను సరే అని బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ వచ్చిన మాస్టర్తో నా అనుభవాన్ని నేను షేర్ చేసుకున్నాను. ఇలా జరుగుతాయమ్మా అనేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. అంతకుముందు నాకు 3-4 years నుంచి మైగ్రేన్ ప్రాబ్లం సివియర్గా ఉండేది.
అంటే నేను ధ్యానానికి వచ్చాను గానీ, చాలా శాంతిని, ఆనందాన్ని పొందుతున్నాను అనుకున్నాను. కానీ ఇలా కూడా జరుగుతుంది అనే విషయం అదే రోజు జరిగింది. ఆ రోజు నాకు మాస్టర్స్ అంతకుముందు 2, 3 డేస్ క్లాసెస్‌లో నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పినప్పుడు, నాకెందుకో 100% నేను బిలీవ్ చేసి ఆ మెడిసిన్ అన్ని డస్ట్‌బిన్‌లో వేసేసాను. నాకు తెలియకుండానే. నేను వాడడం మానేశాను. అప్పుడు మాస్టర్స్ నాకు ఆస్ట్రల్ సర్జరీ చేయడము, దాన్ని నేను అనుభూతి చెందడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నాకు మైగ్రేన్ హెడేక్ అనేది రాలేదు. చాలా ఆహ్, అంటే ఈ విధంగా కూడా జరుగుతాయి అని అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు అందరికీ నేను ధ్యాన ప్రచారం చేయాలి. ఇంతటి ఆనందాన్ని నేను పొందినప్పుడు అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలి అనే ఆ నిర్ణయాన్ని ఆ రోజే నేను తీసుకున్నాను. అందరికీ ధ్యానం చెప్తూ, శాకాహార ర్యాలీలకి అటెండ్ అవుతూ, అలానే సార్ యొక్క ప్రతి ఒక్క క్లాసెస్‌కి అటెండ్ అవుతూ ఉండేదాన్ని. హ్మ్. హైదరాబాద్‌లో సార్ ఎక్కడ క్లాసెస్ జరిగినా ప్రతిసారివి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఆహ్, మన విజయభాస్కర్ రెడ్డి గారు సార్ వాళ్ళ ఇంట్లో సార్ వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే సార్ చెప్తూ ఉన్నారు, "ఇక్కడ ఈ భూమి మీద శిక్షణ అనేది మాత్రమే ఉంటుంది. శిక్ష ఎక్కడ ఉండదు" అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే నాకనిపించింది, ఈ భూమి మీద ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాము రకరకాల విధాలుగా. కానీ ఎక్కడ ఈయన శిక్ష లేదు అంటారేంటి? ఇవన్నీ శిక్షలు గాక ఏంటి అనే నాకు లోపల ఆ ప్రశ్న మొదలైనప్పుడు బయటకొచ్చిన తర్వాత మన సీనియర్ మాస్టర్ రమాదేవి మేడం, రాంబాబు గారు వాళ్ళు కార్‌లో వస్తూ "మేడం ఇట్లా అంటున్నారేంటి సార్" అంటే, "అవునమ్మా" అని దాని గురించి క్లారిటీగా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, అప్పుడు నాకు అవగాహన వచ్చింది. ఓహ్! సార్ చెప్పింది 100% కరెక్ట్. శిక్షణ మాత్రమే ఉంది. శిక్ష లేదు ఈ భూమి మీద అనే విషయాన్ని నేను తెలుసుకొని, ప్రతీదీ ఒక శిక్షణగా నేను ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాను. ఈ పాఠం వల్ల ఇలా జరుగుతూ ఉందా అనే అవగాహన నాలో పెరిగింది. అలానే చేస్తూ ఉండగా సాధన మేము తెలియకుండానే 2011 కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఎట్లా ఉండేది అంటే ప్రతిరోజు క్లాస్. గ తొందరగా పనులు కంప్లీట్ చేసుకోవడం. కేపీహెచ్‌పీలో కన్యకా పరమేశ్వరి గుడిలో అక్కడ ప్రాంగణంలో క్లాసెస్ జరుగుతూ ఉండేవి. వాటికి అందరం కలిసి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. అలానే సేతు వర్క్‌షాప్స్ బాలకృష్ణ సార్ వాళ్ళు కండక్ట్ చేసిన సేతు వర్క్‌షాప్స్ వాటికి అటెండ్ అవ్వడము. అట్లా అటెండ్ అయిన రోజు ఒకరోజు ఇట్లానే వెళ్ళాము. అక్కడ హైయర్ ఎనర్జీలో క్లాస్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఆహ్, అక్కడ సేత్ మాస్టరు ప్లస్ వన్ సైడ్ ఏమో పత్రి సార్ యొక్క ఆహ్, అది బ్యానర్ మీద సార్ వాళ్ళవి ఫోటోస్ ఉన్నాయి. అయితే నేను అలా చూస్తూ ఉన్నాను క్లాస్ వింటూ. ఆ ఎనర్జీతో నేను చాలా డీప్‌లోకి మెడిటేషన్‌కి వెళ్ళిపోయాను. హాఫ్ డే వరకు నేను బయటికి రాలేదు. చాలా ఆనందంగా ఉంది. అయితే బాలకృష్ణ సారు చెప్తూ ఉన్నారనమాట. గైడ్ చేస్తూ ఉన్నారు. మెడిటేషన్‌లో మీరు ఏది చూడాలనుకుంటున్నారో అది చూడగలరు. సత్యలోకం తెలుసుకోండి. కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు అని ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు నాకు లోపల అనిపించింది. సత్యలోకమని చెప్తూ ఉన్నారు కదా! అది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని నేను ప్రశ్న వేసుకున్నాను. నేను సత్యలోకం చూడాలి అనుకుంటున్నాను. నాకు తెలియపరచండి అనేసి ప్రశ్న వేసుకున్నప్పుడు పత్రి సారు చాలా ఎక్కడో హైట్‌లో పెద్ద కొండ మీదకి నన్ను తీసుకొని వెళ్ళి, అక్కడ నుంచి చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ ఉంటే, ఇది ఏంటా అని నేను విచిత్రంగా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు అది మన కర్తాల్ పిరమిడ్. అప్పటికి స్ట్రక్చర్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో, ఆ 3 లేయర్స్ ల్యాండ్ గ్రిడ్ ప్లస్ అక్కడ ఉన్న పార్వతీ ప్రాంగణం గాని, అన్నీ క్లియర్ కట్‌గా మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానీ, దానికి సంబంధించి మొత్తం ప్లాన్ నాకు చూపిచ్చారు. చూపిస్తే ఇది ఏంటి సార్ అని నేను అడుగుతూ ఉన్నాను. అడుగుతూ ఉంటే అప్పటికి పత్రి సార్ నాకు తెలియదు. ఇదేంటి గురువుగారు అని అడుగుతూ ఉన్నాను. అడుగుతూ ఉంటే ఇది సత్యలోకానికి నాంది స్థానం అని చెప్పారు నాకప్పుడు. కర్తాల్ పిరమిడ్. అయితే నేను తర్వాత మెడిటేషన్ నుంచి బయటకొచ్చిన తర్వాత బాలకృష్ణ సార్‌కి నేను ఇట్లా ఏదో ఒక పిరమిడ్ అని కూడా నాకప్పటికి తెలియదు. ఒక ఇలా ఉంది అని మొత్తం నేను అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు బాలకృష్ణ సారు మ్యాగజైన్ తీసి దాని బ్యాక్ సైడ్‌ది చూపించి అప్పటికి కర్తార్‌ది డిజైన్ ఉంది.
ఇదేనా మీరు చూసింది అని అడిగా. అప్పుడు అవును సార్ ఇదే నేను చూసాను అని చెప్పినప్పుడు అంటే ఆహ్, గురువులు ఎలాంటి ఆహ్, మనకి ఎలాంటి జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటారు అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత పత్రి సార్‌ని కలిసినప్పుడు, ఆల్వాల్‌లో కలిసినప్పుడు నా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసినప్పుడు సార్ అన్నారు, "ఇవి ఇలా కాదు మేడం. మీరు ధ్యాన జగత్తులో ధ్యానాంధ్రప్రదేశ్ అప్పటికి ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది. మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు షేర్ చేయండి" అని చెప్పారు. 11 మంత్‌లో నా ఎక్స్‌పీరియన్స్ దానిలో షేర్ అయింది. అలానే సాధన చేస్తూ ఉండే కొలది ఎన్నెన్నో అద్భుతాలు. అంటే ఇది గదా అసలైనది అనే ఆ విషయం అర్థమవుతూ ఉంది. కానీ నాలో తపన ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి అనే తపన నాలో మొదలైంది. అలా నేను సాధన చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే అంటే మేము అనుకోలేదు. మేడ్చల్ దగ్గరలో గిర్మాపూర్ అనే విలేజ్‌లో మేము ల్యాండ్ తీసుకోవడం అయింది. అక్కడికి వచ్చి నేను సాధన చేస్తున్నప్పుడు కంప్లీట్ ప్రకృతిలో ఉంటుంది. అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉంటే దాని మీద కూర్చొని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాత్ర నా ముందుకొచ్చింది. ఆ పాత్ర వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉన్నాను. ఏంటి ఈ పాత్ర అని. ఆ పాత్రలోనిది నువ్వు తాగి అందరికీ పంచు అని చెప్పారు అప్పుడు నాకు. చెప్తే నేను అనుకుంటున్నాను నేనేం చేయగలను? అంటే ఇంట్లో నుంచి బయటికి రావడం గాని, ఎవరితో నలుగురితో మాట్లాడడం చాలా భయస్తురాలిననమాట. నేనేం చేయగలను అనే భయంలో నేనున్నప్పుడు మాస్టర్స్ యొక్క ప్రోత్సాహంతో మరలా మా మా అమ్మాయి ఇంటర్మీడియేట్‌కొచ్చింది. తను హాస్టల్‌కి వేయడం జరిగింది. హాస్టల్‌తో పాటు పిల్లలిద్దరూ హాస్టల్‌లో ఉన్నారు. మనం అటెళ్ళిపోదాము అని మా వారు మేము ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. గిర్మాపూర్ అనే విలేజ్‌కి. షిఫ్ట్ అయినప్పుడు మన మీ అందరికీ పరిచయస్తులే పద్మరాణి మేడం ఇక్కడ కొంపల్లిలో ఉండడము, ఆవిడ పరిచయం ద్వారా ఇది ఇది కాదు మేడం మనం ధ్యాన ప్రచారం చేయాలి. ఫస్ట్ మీ విలేజ్ నుంచే స్టార్ట్ చేద్దామని పాంప్లెట్స్ పంచడం. అలానే ఆ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము. 2012 ధ్యాన మహాచక్ర దగ్గరకొచ్చింది. జోలిపట్టి అందరి దగ్గర అన్నదానానికి ఫండ్స్ కలెక్ట్ చేయడము. ఇవన్నీ వర్క్‌లో బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే 2012లో పత్రి సార్ ఆహ్, కేపీహెచ్‌బీ భాగ్యనగర్ కాలనీలో ఉంటారు. శారదాదేవి మేడం అని. ఆ మేడంని మీరు స్టేజ్ వర్క్ చేయాలి అనేసి మేడంని ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు నన్ను కూడా ఆహ్వానించారు. అక్కడ సార్‌తో 2012లో ఎంత ఆనందం అంటే సార్‌తో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణము నేర్చుకోవడమే. సార్‌తో ఉన్న ప్రతి క్షణము ఆయన ఎంత ఎరుకతో ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరితో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అక్కడ సీరియస్‌గా ఉండాల్సిన దగ్గర సీరియస్ అవుతూ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కూల్ అయిపోయి చాలా ప్రేమతత్వంతో మాట్లాడడం. ఇవన్నీ చూస్తూ నేను ఎంతో నేర్చుకున్నాను. అంటే మన లోపల ఉన్న ఎన్నో సరికాని భావనల్ని ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు వారు ఏ విధంగా సరిచేస్తారు? ఎలాంటి మన మన యొక్క ప్రయాణాన్ని ఆ దారిని సుగమం చేస్తారు అనే అనుభూతిని నేను అక్కడ పొందడం జరిగింది. అలా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని ఆ ఇయర్ ప్రపంచ ధ్యాన మహాసభలలో నా వంతుగా నేను ఆ సేవ చేసే భాగ్యం కలగడం నాకు చాలా అదృష్టంగా నేను భావించాను. అలానే అలా చేస్తూ ఉన్న ప్రయాణంలో మేము కొన్ని రోజుల తర్వాత కొన్ని విలేజెస్‌ని అడాప్ట్ చేసుకొని ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న విలేజెస్‌లోకి వెళ్ళి అక్కడ పాంప్లెట్స్‌ని పంచి, అక్కడ ధ్యాన ప్రచారం చేసి, శాకాహార ర్యాలీలను చేస్తూ, అలానే మేడ్చల్‌లో ఒక 5, 6 టైమ్స్ అందరి మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో అక్కడ శాకాహార ర్యాలీ చేశాము. 2013 అనుకుంటా. సార్ గూడా ర్యాలీ చేసుకుంటూ వస్తూ అక్కడ మేమందరము పార్టిసిపేట్ చేసి శాకాహార ర్యాలీని జరిపించటం జరిగింది. అలానే అందరము గ్రూప్‌గా పద్మరాణి మేడం అందరము టీమ్‌గా ఫార్మ్ అయ్యి, మనం ఒక సెంటర్‌ని మేడ్చల్‌లో ఓపెన్ చేద్దాము అని 11 మెంబర్స్ 12 మెంబర్స్‌తో మేము సెంటర్‌ని ఓపెన్ చేద్దాము అనేసి అందరం అనుకోని, ఆ రోజు పత్రి సార్ కర్తాల్లో ఉన్నారని వారిని పిలవడానికని మేమందరము వెళ్ళాం. అయితే అక్కడ వెళ్తాము అనే విషయము ఎవరికీ తెలియదు. మేము వెళ్తూ ఉన్నాము. సార్ శక్తి స్థల్ ఏదైతే ఉందో అక్కడ మామిడి తోట అప్పుడే
దాని దగ్గరలోనే నాటుతూ ఉన్నారు. సార్ అక్కడి నుంచి లోపల నుంచి వస్తూనే, "మేడం ఎప్పుడు రమ్మంటారు?" అనేసి సారే అడుగుతూ ఉన్నారు. మాకందరికీ ఆశ్చర్యం అనమాట. ఎవరో తెలియదు, ఇక్కడ వస్తున్నాం అనే విషయం గూడా సార్ ఎలా తెలిసింది. అంటే ఆ గురువులకి మనము చేయబోయే పనులు ముందుగానే తెలిసి వారు మనతో ఎలా వ్యవహరిస్తారు, మనకి ఆ నాలెడ్జ్‌ని ఎలా నేర్పిస్తారు అని చాక్లెట్స్‌ని పంచుతూ అడిగేసరికి మాకు చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. అంటే దగ్గరలో ఆల్వాల్‌కి సార్ వస్తూ ఉన్నారు. సార్ మీరిలా వస్తున్నారు గదా! అదే రోజు కొంచెం అటు వచ్చి మాది సెంటరు ఇలా పిరమిడ్ భూమి పూజ జరిపించాలి అని అడిగినప్పుడు, లేదు మేడం నేను అలా రావటం లేదు. మీకోసం ప్రత్యేకంగా వస్తాను అని 2 డేస్ తర్వాత మరలా వారే డేట్ ఇచ్చి, మీరు రావాలి మేడం. నేను కర్మన్ ఘాట్‌లో మారం శివప్రసాద్ గారు ఉండేవారు సార్. అక్కడికి నేను వస్తాను. మీరే రావాలి. మీరొచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకొని, నేను శారదా మేడం ఇద్దరము వెళ్ళాం. వెళ్తే నాకు అంతకుముందు లోపల కోరిక ఉండేదనమాట. సార్ చేతి వంట తినాలి. అందరూ తిన్నాము. చాలా బావుంది అని చెప్పేవారు. అయితే ఆ కోరిక నాలో ఉంది. వెళ్తూనే సార్ అన్నారు, "మేడం భోంచేయండి" అని. ఆ రోజు సార్ అక్కడ చామదుంపల కూర చేశారు. సార్ చేతి నుంచి చేసిన ఆ కూరని తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత, "మేడం తిన్నారా? భోంచేసారా?" అన్నారు. "ఆ! తిన్నాం సార్" అంటే, "ఏది బావుంది మేడం" అనేసన్నారు. అంటే అది సార్ చేశారనే విషయం నాకు తెలియదు అప్పటికి. చామదుంపల కూర చాలా బావుంది సార్ అంటే, "నేనే చేశాను మేడం. మీకోసమే చేశాను" అన్నారు. అంటే ప్రతి విషయంలోని గురువు ఎలా నేర్పిస్తారు అంటే, మనం తినడం దగ్గర నుంచి చేసే పని, చేసే యొక్క వర్క్, యూనివర్సల్ వర్క్‌లో ఎంత నేను కాదు చేస్తూ ఉన్నది, నా ద్వారా చేయించబడుతుంది అనే భావనతో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలనమాట. వెళ్తూ ఉన్న ఆ రోజు ఆ క్షణంలో వెళ్ళాలి అని చెప్పగానే మాస్టర్స్ యెస్ రెడీ అని వెళ్ళిపోతే, వెహికల్‌లో ఒకసారయితే విలేజ్‌కి వెళ్ళాల్సొచ్చింది. నేను హడావిడిగా బయలుదేరిపోయాను. అయితే నా వెహికల్‌లో పెట్రోల్ లేదు చూసుకుంటే దగ్గరికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత. అక్కడ పెట్రోల్ బంక్స్ కూడా లేవు. అయితే నా వాహనానికి నేను చెప్పుకున్నాను, "అమ్మా! నేను విశ్వ కళ్యాణం కోసం వెళ్తూ ఉన్నాను. నే నేను వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు నాకు సహకరిస్తున్నావు తల్లి" అని చెప్పుకొని వెళ్ళినప్పుడు ఏ పాయింట్‌లో అయితే పెట్రోల్ ఉందో, అదే పాయింట్ వరకు నేను తిరిగి వెళ్లి వచ్చే వరకు గూడా అలానే ఉంది. అంటే మాస్టర్సు ఎంత హెల్ప్‌గా ఉంటారు అంటే, అద్భుతాలే జరుగుతాయన్నమాట. మనము సరెండర్ అయిపోయినప్పుడు యూనివర్స్‌కి, ప్రతిసారికి మనం సరెండర్ అయినప్పుడు అనేకమైన అద్భుతాలని చూడగలుగుతాము. అలా సార్ వచ్చి 13లో సెంటర్‌ని ఓపెన్ చేశారు. సార్ వస్తూనే ఎంత ఆనందం అంటే చాలామంది మాస్టర్స్‌తో మేము ఎక్కడైతే సెంటర్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నామో, అది కనీసం ఒక 10-12 ఇయర్స్ నుంచి పాతబడిపోయి అది భూత్ బంగ్లా లాగా అయిపోయిందనమాట. మెయిన్ సెంటర్‌లోనే ఉంటుంది. అయితే దానిలోనికి సార్ ఎప్పుడైతే అడుగు పెట్టారో, అది అంతా గూడా ప్రక్షాళన అయిపోయింది. ఫుల్‌గా మొత్తం కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. అలా కొన్ని రోజులు అక్కడ సెంటర్ రన్ చేశాము. కొన్ని అనివార్య కారణాల వల్ల విలేజ్‌లోకి షిఫ్ట్ చేయాలి అనుకుంటూ పిరమిడ్ కడదాము అనేసి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. 10/10 పిరమిడ్‌ని కన్‌స్ట్రక్ట్ చేశాము. చేస్తూనే అప్పటికి సార్ 19లో చాలా బిజీగా ఉన్నారు. అయితే నేను అనుకుంటూ ఉన్నాను, సార్‌తో ఓపెన్ చేయించుకోవాలి అనిపిస్తూ ఉంది. కానీ సార్ చాలా బిజీగా ఉన్నారు కదా! అనుకుంటూ ఉండంగానే పూల రాజేష్ గారు ఫోను చేశారు. "మేడం బద్రి సార్ మీ ఇంటికొస్తానంటున్నారు. భోజనానికి ఏర్పాట్లు చేయండి" అని. అంటే అప్పుడు ఎంత ఆనందం అంటే సార్ అంతకన్నా భాగ్యమా? పిరమిడ్ ఓపెన్ చేయించుకోవాలి. సార్ చేతుల మీద చేయించుకోవాలనుకుంటున్నాము అనేసి చెప్పగానే సార్ వచ్చి వస్తూనే పిరమిడ్ ఓపెన్ చేసి అక్కడ ఎంతో ఎనర్జీతో ఆ పిరమిడ్‌ని, ఆ ప్లేస్‌ని నింపేసి ఎంతోమంది మాస్టర్స్ ఈరోజు కూడా దానిలో కూర్చొని ఎవరు మెడిటేషన్ చేసినా ఎంతో ఎనర్జీతో హీలింగ్ జరుగుతూ, ఎంతో అనుభవాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అలా ప్రతి విషయంలో పత్రి సార్‌తో ఈ ఇంతటి గురువు ఈ జన్మలో లభించడం ఎంత అదృష్టమో అని నా జన్మంతా నేను ఆయనకి రుణపడి ఉంటాను.
ఈ విశ్వ కళ్యాణంలో నేను నా వంతు భాగంగా నేను ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీస్ చేస్తూ ఉన్న ప్రయాణంలో అలానే 22లో సార్ బాడీ వెకేట్ చేసే ముందు రోజు అంటే అప్పుడు మన లక్ష్మీ మేడం కూకట్పల్లి లక్ష్మీ మేడం 108 ర్యాలీస్ అని కండక్ట్ చేశారు. చేస్తే నేను అప్పటికి కొంచెం బిజీగా ఉండి మేడం నేను చేయలేను అనేసి అంటే, లేదమ్మా డేట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆవిడ డేట్ ఇచ్చేశారు. ఓకే. మేడం చెప్పారు కాబట్టి ఓకే. ఇది విశ్వ కళ్యాణంలో ఒక భాగం కాబట్టి నేను చేయాలి అని అంతకుముందు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సారు నెక్స్ట్ డే బాడీ వెకేట్ చేస్తారు అని కొంతమంది మాస్టర్స్ ద్వారా తెలుసుకొని, సరే సార్‌ని ఒకసారి చూసి వద్దామని కర్తాల్ వెళ్ళాం. వెళ్తే అక్కడ సిట్యుయేషన్ చూస్తే పత్రి సార్ వాళ్ళ చిన్నమ్మాయి యూఎస్ నుంచి వస్తున్నారు. సార్ ఇట్లా అనేసి అన్ని డీటెయిల్స్ అన్నీ తెలిసిన తర్వాత, మరి ఏం చేయాలి మేడం అనేసి అనుకోని, లేదు దీన్ని ఆపాల్సిన అవసరం లేదు అనిపించి పత్రి మేడం దగ్గరికి వెళ్ళి, మేడం రేపు శాకాహార ర్యాలీ ఉంది. ఇట్లా చేయాలి అనుకుంటున్నాము అనేసి అంటే, గో అహెడ్ నువ్వెళ్ళి నీ పని చెయ్యమ్మా అనేసాను. అంటే ఇంకా ఆనందంతో సార్‌ని చూసుకొని వచ్చేసాం. వచ్చేసి ఆ రోజు అంటే అక్కడ రూట్ మ్యాప్ కూడా నేను చూసుకోలేదు. ముందు రోజు చూసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. అటు వెళ్ళడం వల్ల చూడలేదు. చూడకుండా వెళ్ళిపోయాము. సరే మాస్టర్స్ వచ్చారు. మేము ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఆ రోజు సండే. పక్కనే అమ్మవారి గుడిలో బలులు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అక్కడ. అయితే మాస్టర్స్ ఎలా తీసుకెళ్లారు అంటే 2 ½ 3 కిలోమీటర్స్ మేము ఆ రోజు 2 అవర్స్ ర్యాలీ చేసాం. ఆ ర్యాలీ మొత్తంలో అందరూ రోడ్డు మీదకి వచ్చి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. అందరూ అంతకుముందు చేస్తున్న మాస్టర్స్ కూడా అన్నారు, మేడం ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆహ్, ఇలా నమస్కారం చేయడం అనేది మేము చూడలేదు. అంటే పత్రి సార్ మాతో నడుస్తూ ఆయన అక్కడ వాళ్ళకి కనిపించారేమో అని మాకు అనిపించిందనమాట. అంటే అందరికీ నమస్కారాలు చేస్తూ థాంక్ యూ చెప్తూ ఉన్నారు వాళ్ళు. అలా ఆ రోజు అంత అద్భుతంగా ఆ ర్యాలీని కంప్లీట్ చేసుకొని, మేము మళ్ళీ అన్నీ కంప్లీట్‌గా మాస్టర్స్ అందరిని పంపించేసి, మళ్ళీ నేను కూకట్పల్లి వెళ్దాము అనేసి రెడీ అయ్యి వెళ్తూ ఉన్న మార్గమధ్యంలో సార్ బాడీ వెకేట్ చేశారు అనే విషయం నాకు తెలిసింది. అంటే ఆయన ఆ ర్యాలీని సార్‌కి నివాళిగా అర్పించాలి అని నా లోపల అనిపించింది. అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సారు అంటే విశ్వ కళ్యాణంలో మనం చేస్తున్న ప్రతి పనిలోని కూడా మనతో పాటు ఉంటారు. మనము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో అంతటి అద్భుతమైన అనుభవాల్ని, అనుభూతుల్ని పొందుతూ ఈ యొక్క నా ఈ జీవన ప్రయాణంలో నా ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటు భౌతికమైన ఎదుగుదలని ఎన్నిటినో అద్భుతమైన సంఘటనలు నేను చూడగలిగాను. అలానే ఆహ్, ఇంకా కోవిడ్ తర్వాత అంతకుముందు రెగ్యులర్‌గా విలేజెస్‌లో క్లాసెస్ చేయడము, సీనియర్ మాస్టర్స్‌ని పిలిపించి వాళ్ళతో వీక్లీ వన్స్ క్లాసెస్ జరగడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే ఈ కోవిడ్ తర్వాత ఎవరికి వాళ్ళే ఆహ్, స్లో అయిపోయి ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఈ ఇయర్ నాకనిపించింది. నేను మెడిటేషన్‌లో కూర్చుంటే రీసెంట్‌గా 1 ½ ఇయర్ అవుతూ ఉంది. మా వారు బాడీ వెకేట్ చేశారు. అయితే అది కూడా సార్ ముందుగానే నాకు ఇండికేషన్ ఇచ్చారు. నేను యాక్సెప్ట్ చేశాను. సార్ అడిగారు, "మేడం యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు?" యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. జనన మరణాలు సహజమే కదా! అని దాన్ని యాక్సెప్ట్ చేయడము ఆహ్, అట్లా జరిగిన తర్వాత నేను దాని నుంచి బయటికి రావడానికి చంద్రశేఖర్ సార్ అంతకుముందే చార్ధామ్ ప్రయాణంలో నేను శ్వాస యొక్క అసలైన మూలము పత్రి సార్ ఎప్పుడూ శ్వాస గురించే చెప్తూ ఉంటారు గదా! శ్వాస మీద ధ్యాస అని. ఆ శ్వాస లోతుల్లోనికి వెళ్తే మన అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని ఏ విధంగా మనం ఉత్తేజితం చేసుకొని, మనల్ని మనం ఏ విధంగా ఉద్ధరించుకోవచ్చు అనే ఆ యొక్క ప్రాక్టీస్ అంటూ చేస్తూ నేను ఈ ఫిజికల్ లైఫ్‌లో భాగస్వామిగా ఉన్నందుకు ఎంతో కొంత డిప్రెషన్ అనేది ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి హిమాలయాస్ ట్రిప్‌కి 3, 4 మంత్స్‌లోనే చంద్రశేఖర్ సార్ కండక్ట్ చేయడము. నేను ఆ ట్రిప్‌లో హైడా ఖాన్ బాబా ఆశ్రమానికి గాని, ఆహ్, ఆహ్, మహోతార్ బాబాజీ కేవ్‌కి ఇవన్నీ వెళ్ళినప్పుడు హిమాలయాస్‌లో
ఎంతో నేను నా లోపల ఉన్న ఆ పెయిన్‌ని గాని, ఆ యొక్క సరికాని భావనల్ని వాటన్నింటిని ఆహ్, రిలీజ్ చేసి ఎంతో ఇది కాదు. నాకంటూ ఒక లైఫ్ పర్పస్‌తో నేను వచ్చాను. నేను ఈ యొక్క విశ్వ కళ్యాణంలో పత్రిజీ ఎ ఎవరైతే చెప్పారో 1,44,000 మంది సైనికులు నేను తీసుకొని వచ్చాను అన్నారు. ఆ వారిలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలి. ఇది కాదు జీవితం అని నేను దాని నుంచి కొంత చాలా వరకు 99% నేను బయటికి వచ్చి అప్పుడు మా వారు మెసేజ్ ద్వారా "నువ్వు దేనికి వచ్చావు? దేనికి ఏడుస్తూ ఉన్నావు? నువ్వు దీనికోసం కాదు కదా! నీ లైఫ్ పర్పస్ నువ్వు కంప్లీట్ చేసుకో. నువ్వు ముందుకు వెళ్ళాలి" అని చెప్పినప్పుడు సెంటర్ ఎక్కడైతే ఓపెన్ చేశామో ఆ ప్లేస్ నుంచే ఒక మాస్టర్ ద్వారా కొంతమంది మాస్టర్స్ వచ్చి మనం కార్యక్రమాలు చేద్దామని మేడ్చల్‌లో ఇప్పుడు ధ్యాన ప్రచారము ప్లస్ శాకాహార ర్యాలీస్ స్టార్ట్ చేయాలని ఒక గ్రూప్ ఫార్మ్ అయ్యి అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇలా నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి శ్వాస దాకా విశ్వ కళ్యాణం కొరకు నా వంతు నేను చేయాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పత్రిజీకి శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. అయితే హైడకన్ బాబా ఆశ్రమం దగ్గర ఏం జరిగింది అది మాకోసం చెప్పగలరా? మీ అనుభవాలు. ఖైరఖాన్ బాబా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ఎనర్జీ మాస్టర్ యొక్క ఎనర్జీ ఎంత హై ఎనర్జీ అంటే అక్కడ మేము నదీ స్నానం చేసాము. గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే అమ్మ ఒడిలో ఉన్నామా అనే ఫీల్ అన్నమాట. అంత పవిత్ర భూమిలో సాధనకి ఆ రోజు చంద్రశేఖర్ సార్ మమ్మల్ని నైట్ అక్కడ కూర్చోబెట్టారు. అనేక అద్భుతాలన్నమాట. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు. నా అనుభవం అయితే మామూలు అక్కడ నైట్‌లో హోమం వేస్తారు. ఆ హోమం దగ్గర మామూలుగా వారి పద్ధతి ప్రకారము వారు చేసుకుంటూ వెళ్తారు. అక్కడ ఎవరిని కూర్చొని అంటే స్టార్టింగ్‌లో ఉండేదంట. ఇప్పుడు ధ్యానానికి కూర్చొనివ్వట్లేదు. మొదటి రోజు అయిపోయింది. కుదరలేదు. సెకండ్ డే మేము అనుకున్నాం అందరం. లేదు ఈరోజు ఎలా అయినా నైట్ అంతా అక్కడ హోమం దగ్గర కూర్చొని మనం సాధన చేయాలి అని. ఎంతోమంది మాస్టర్స్ అక్కడికి వస్తూ ఉంటారు. ఎంతోమంది ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ ఉంటారు అని సార్ చెప్పారు. చంద్రశేఖర్ సార్. చెప్పినప్పుడు మేమందరము సంకల్పించుకొని అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ మిడ్‌నైట్ అంతా కూర్చున్నాము. తెల్లవారుజామున 2 గంటలు ఆ టైం అవుతూ ఉంది. 12, 2 మధ్యలో ఆహ్, చాలా హైయర్ ఎనర్జీతో అక్కడ హనుమాన్ ఉంటారు. ఆయన యొక్క ఆ గాలి వీస్తూ రావడం అనేది తెలుస్తూ ఉంది. నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎవరు మాస్టర్ మీరు అని. ఆంజనేయ స్వామి వచ్చారు. అలానే శివ మాస్టర్, పార్వతీదేవి, వినాయకుడు వీరందరూ గూడా అక్కడికి రావడము వాళ్ళ యొక్క ఎనర్జీ, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ నాకు అర్థమైంది. అక్కడ మీరు ఏ సందేశాన్ని నాకు ఇస్తారు అని వారిని అడిగినప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో అంటే చంద్రశేఖర్ సార్ గురించి చెప్తూ ఉన్నారనమాట. ఈ ఈ మాస్టర్స్ అందరూ ధ్యాన సాధకుల్ని యోగ సాధకులుగా మార్చే ప్రయాణానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారికి మన వంతు సహకారాన్ని మనం అందించాలి అనేసి ఆ మాస్టర్స్ అక్కడ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మన మాస్టర్స్ అందరూ కూడా ధ్యానం ధ్యాన సాధకులుగా ఉన్న మనల్ని యోగ సాధన వైపు, యోగత్వం వైపుకి పయనింప చేయడానికే కదా! అట్లా ఆ మెసేజ్ ఇవ్వడము చాలా ఆనందంగా అనిపించింది. అలా ప్రతి ప్లేస్‌లోని గూడా యూనివర్సల్ వర్క్ ఎలా చేయాలి అని గైడెన్స్ ఇస్తూ ఎంతో ఆనందంతో ఆ యొక్క హైయర్ ఎనర్జీలో నన్ను నేను హీల్ చేసుకుంటూ అందరికీ ఈ జ్ఞానాన్ని నేను పంచాలి అనే యొక్క సత్సంకల్పంతో నేను తిరిగి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఆ ఎనర్జీని ఇప్పుడు షేర్ చేస్తూ ఉంటే కూడా నాకు ఆ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉన్నాను. యెస్ మేడం. థ్యాంక్ యూ. అంటే మనం ప్రతి ఒక్కరం ఫస్ట్ మన సాధనతోనే
ధ్యానిగానే ప్రారంభం చేసుకుంటాము. ఆ తర్వాత ధ్యాని, జ్ఞాని ఈ సాధన పరిణామ క్రమంలో రకరకాలుగా ఆ యోగ స్థితిని పొందేటప్పుడు మనలోని మార్పులు ఇప్పుడు సాధకులందరినీ తీసుకెళ్తున్నారు. చంద్రశేఖర్ గారు గానివ్వండి, ఇంకెవరు సారే కాదు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ టూర్‌లు నిర్వహిస్తున్నారు. అది తెలుసు. మనం చూసేందుకు ఎలా కనిపిస్తుందంటే, ఏదో వాళ్ళు చేస్తున్నారన్నట్లు అనిపిస్తది. కానీ ఇంతమంది సాధకుల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ సాధనలో కూర్చోబెట్టటం, ఆ శక్తి క్షేత్రాల యొక్క శక్తిని తీసుకోవటం, ముందు తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లే చాలా మంది అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. ఇంకెక్కడికైనా వెళ్లారా మీరు టూర్‌లకి? ఇదే ఎళ్లారా? పత్రి ఆ! సార్‌తో గాని? పత్రి సార్‌తో వెళ్ళలేదు. ఈ 2 టూర్‌లే నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకా వైజాగ్ ధ్యాన్ మహాచక్రకి 2011లో వెళ్ళాను. అక్కడ కూడా అద్భుతమైన అనుభవాలు. నేను అఖండ ధ్యానంలో కూర్చోవడం, అక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం, అట్లా చాలా అనుభవాలను పొందాను. పత్రి సార్‌తో సన్నిహితంగా ఎక్కడ సారు ఉన్నా ఆయన చుట్టూనే అంటే అందరం ఆకర్షింపబడి ఆయన ఇచ్చే ప్రతి క్షణము ఆయనతో గడపాలి అనే ఆ ఫీల్‌తో ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాం మనం మాస్టర్స్ అందరూ కూడా. ఎన్నో అనుభవాలు సార్‌తో. నా లైఫ్ పర్పస్ అక్కడ నేను సార్‌ని అడిగాను. భోజనం చేస్తూ ఉంటే స్వీట్ నా ప్లేట్‌లో ఉంది. సార్‌ని సార్ నా లైఫ్ పర్పస్ ఏంటి అని అడిగాను. అడిగితే ఆ స్వీట్ నోట్‌లో పెట్టి, "ఇప్పటికి స్వీట్ తింటూ ఆనందించండి మేడం" అని చెప్పారు. అలా ఎన్నో అనుభవాలనమాట సార్‌తో. అంటే ఆ క్షణంలో అంటే ప్రస్తుత క్షణంలో జీవించటం ఎలాగా? పాస్ట్‌లోకి, ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోవడం గాదు. ఈ క్షణంలో ఈ ఈ రోజు ఈ క్షణంలో ఇక్కడ నేను ఎలా ఉన్నాను అనేది సార్ యొక్క గైడెన్స్‌లో ప్రతీదీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎరుకతో మాట్లాడే మాట మీద ధ్యాసతో ఎన్నో సారు ఎన్నో నేర్పించారు. ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, ఫిలాసఫర్‌గా ఎన్నిటినో మనకి నేర్పించి ఇంత గొప్ప మార్గంలోనికి అంత గురువు యొక్క సమక్షంలో ఉండడం అనేది చాలా ఈ యొక్క జన్మని ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ జన్మ లభించదు అనేది నాకు క్లియర్‌గా అర్థమైంది. చివరి వరకు ఈ ప్రయాణం సాగాలి నిరంతరంగా. హాస్టల్ ట్రావెల్ అనుభవం అది పంచుకోండి మేడం. ఏది మేడం? హాస్టల్ ట్రావెల్ అనుభవం ఎలా జరిగింది అన్నది అది పంచుకోండి. ఓకే. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే నేను వైజాగ్‌లో అఖండ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా బాడీలో నుంచి ఆహ్, సూక్ష్మ శరీరము బయటికి రావడం నేను చూసుకున్నాను. మాస్టర్స్ చెప్తూ ఉంటే అంతకుముందు కూకట్పల్లిలో ఇది మన ప్రబోధ్ గుడాకేషు చేస్తూ ఉన్నారు కదా! ప్రబోధ్. తను ఆస్ట్రల్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేవాళ్ళ. నేను ఇక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా బాడీని రిలీజ్ చేసుకోవాలో తెలుసుకున్నాను. అంటే నా బాడీ బయటికి రావడం, నేను చూసుకోవడము, సిల్వర్ కార్డ్‌ని చూసుకోవడము, ఇది చూసుకున్నాను. తర్వాత నాకు ఆ వర్క్‌షాప్స్‌లో నాకు ఏం తెలిసింది అంటే, మనము ఈ 7 బాడీస్‌లో ఈ సూక్ష్మ శరీరాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇదన్నీ కూడా నేను ఆ వర్క్‌షాప్స్‌లో నేర్చుకున్నాను. కొన్ని టెస్ట్‌లాగా పెట్టేవాళ్ళు. మీరు ధ్యానంలో డీప్ స్టేట్‌కెళ్ళిన తర్వాత కింద గ్రౌండ్‌లో ఉన్న చెప్పులు ఎన్నున్నాయో కౌంట్ చేసి రావాలి మీరు. అన్నప్పుడు అవి వెళ్ళి ఆస్ట్రల్ బాడీతో కౌంట్ చేసి వచ్చిన తర్వాత అక్కడ ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఎగ్జాక్ట్ అదే నంబర్ వచ్చేది. అంటే ఒక స్తంభంలో నుంచి మన 'మరణం లేని మీరు'లో బుక్‌లో సార్ చెప్తూ ఉంటారు గదా! అంటే ఆ స్తంభాల్లో నుంచి ఎలా వెళ్ళొచ్చు? ఏ ఉన్నత లోకాల్లోని జ్ఞానాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఆహ్, ఆస్ట్రల్ ట్రావెల్‌తో మనము సత్యలోకానికి కానీ, లేదా తపోలోకానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్స్ నుంచి మనం మెసేజెస్ ఎలా తీసుకోవచ్చు? అనే ప్రాక్టికల్ వాటిల్లో నేను నేర్చుకోగలిగాను. అంటే అక్కడ ఆగిపోవడం కాదు అనే విషయాన్ని కూడా నేను తర్వాత తెలుసుకున్నాను. అంటే అవన్నీ మనకి ఎలా అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి. అంటే అంటే మనం అక్కడ ఆగిపోయాము అంటే చూస్తూ ఉండడంలోనే ఆగిపోతాం. అది కాదు.
ఆ శ్వాస అని సార్ ఏదైతే శ్వాస మీద ధ్యాస అని చెప్పారో, ఆ శ్వాస ద్వారా మనం ఇంకా ఉన్నతీకరించబడాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. బాహ్య ప్రపంచంలో కాదు, అంతర్ ప్రపంచంలోనికి వెళ్ళి, మనల్ని మనం సరిచేసుకుంటూ, ఇంకా ఏ ఏ చక్రాస్‌లో ఏ ఏ ఆహ్, సరికాని భావనలున్నాయో వాటన్నింటిని తొలగించుకుంటూ, ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా మనం ఎదగాలి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అంటే ఇంకా ఎదగాలి. ఇంకా ఎ కనీసం ఆవగింజలో ఒక పావువంతు గూడా ఏమి నేర్చుకోలేదు. ఇంకా చాలా ఎదగాలి. అందరికీ ఈ యొక్క ధ్యాన, జ్ఞాన మార్గంలో అత్రిజీ చెప్పిన ఏవైతే 18 ఆదర్శ సూత్రాలని మనం పాటిస్తూ ధ్యాన నవరత్నాల్ని వాటన్నింటిని పాటిస్తూ అందరికీ ఈ యొక్క ధ్యాన, జ్ఞాన మార్గాన్ని పత్రిజీ కలలుగన్న శాకాహార జగత్, ధ్యాన జగత్తులో భాగస్వాములు కావాలి అనేది నా ఆకాంక్ష. అద్భుతం మేడం, అద్భుతం. సంకల్ప మాత్రాన్ని మన ధ్యాన శక్తి ద్వారా మనం ఆస్ట్రల్ ప్రయాణం చేయొచ్చంటారా? చేయొచ్చు. అంటే మన లోపల అంటే సాధన ముఖ్యం. గంటలు, గంటలు, గంటలు సార్ చెప్పేవాళ్ళు కదా! కూర్చోండి, హ్మ్. కూర్చోండి, కూర్చోండి. అంటే గంటల, గంటల సాధనతో సాధ్యమే సంకల్ప శక్తితో. ఇది నేను అంటే మనం ఒక పని అంటే అది అందరిలోనే ఉంది. ధ్యానం ద్వారా దాన్ని ఉత్తేజితం చేసుకోవాలి. ఆహ్, ఇప్పుడు మనం పని చేయాలి అంటే ఫిజికల్ లెవెల్‌లో ఒక పని చేయాలి అంటే దాన్ని బలంగా సంకల్పించుకుంటేనే కదా! ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతాం. అలానే యాస్ట్రల్ వరల్డ్‌లో ప్రతీదీ కూడా మన సంకల్ప శక్తి ద్వారా ప్రతీదీ మనకి సాధ్యమే. యెస్ మేడం. అయితే మనం సాధన మాత్రం ఎక్కువ సేపు చేయాలి. ఆస్ట్రల్ ఆస్ట్రల్ ప్రయాణం చెయ్యాలి అంటే ఎంత ఎక్కువ సాధన ఉంటే మనకి అంత ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అంతే. హ్మ్. సాధనా శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. సాధ్యం అంతే. గంటలు గంటలు సాధన చేయాల్సిందే. యోగులు రాత్రంతా మే ధ్యాన సాధన చేసి పగలు మేలుకుంటారు అంటారు కదా! నైట్ అంతా ధ్యానం చేయాలి. గంటలు గంటలు. 8 గంటలు, 9 గంటలు. మనకి ఎంత సమయం దొరికితే అంత సాధన చేస్తే అద్భుతాలను చూడగలుగుతాం. ఈ ఫిజికల్ లైఫ్‌లో గూడా యాస్ట్రల్ ట్రావెల్ ఒక్కటే కాదు. మన జీవితంలో ఏ లక్ష్యంతో అయితే మనం వచ్చామో, ఆ లక్ష్యాన్ని సాధించటానికి గంటల గంటల సాధన మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్‌కి మనం నిద్రలో ని వచ్చే డ్రీమ్‌కి రెండిటికి తేడా ఏంటంటారు మేడం? అంటే డ్రీమ్స్ కూడా యాస్ట్రల్ కొంచెం ఆస్ట్రల్ ట్రావెల్ లానే అంటారు హ్మ్. కదా! ఆ! అంటే కలలు ఏంటంటే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఆ! అవి ఒకసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం. యాస్ట్రల్ ట్రావెల్ ఏంటంటే ఎరుకతో చేసేది. ఎరుకతో చేస్తాం కాబట్టి అది 100% గుర్తుంటుంది. ఆ అనుభూతిని మనం పొందుతాము ఆత్మస్థితిలో. కాబట్టి కలలో ఏంటి అంటే ఎరుకలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఒకటి గాఢ నిద్రలో వస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ కలని మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి. కలల్లో కలలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి గూడా ప్రదీపు సార్ వాళ్ళు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు అప్పట్లో. ఆహ్, అట్లా గుడాకేష్ గూడా తను సాధన బోధనలో ఫస్ట్ టైమ్ తను స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్‌షాప్‌కి నేను గూడా అటెండ్ అవ్వడం జరిగింది. అత్రి సార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ బోధనలో జరిగినప్పుడు. అంటే అది ప్రతీదీ మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అయితేనే దాన్ని మనం యెస్ అని మన అనుభవాన్ని మనం చెప్పగలుగుతాం. యెస్ మేడం. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనకి తెలిసి మనం ఎరుకతో జరిగిద్ది. ఇటుకతో కల అన్నది జరిగింది. మన ఎరుక ఉండదు. ఇప్పుడు మీరు ఆస్ట్రల్ ట్రావెల్‌లో మీకిచ్చిన సజెషన్స్‌ని బట్టి మీరు మీ ఆస్ట్రల్ బాడీతో బయటకు వెళ్లి అక్కడ చెప్పులెన్నున్నాయో లెక్కపెట్టి చెప్పారు. అంటే ఎగ్జాంపుల్. హ్మ్. అది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే ఆ! కలలో అయితే కొన్ని రోజులకి మర్చిపోతాం. మర్చిపోతాం. హ్మ్. ఆస్ట్రల్ ట్రావెల్ తర్వాత అలసిపోయినట్లుగా అలాగేమైనా అనిపిస్తుందంటారా? ఏముండదు మేడం. సాధన ఆస్ట్రల్ ట్రావెల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం గంటలు సాధన చేయాలి. అంటే హ్మ్. ఇప్పుడు మీకు తెలియనిదేమి లేదు. ఆహ్, మనం ఒక ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్‌లో వాటర్‌ని వాడేసుకున్నాము. మళ్ళీ తర్వాత దాన్ని నింపుకుంటేనే కదా అది నిండేది. అలానే మనం గూడా ఏదైనా అక్కడ ఆ ఎనర్జీని ఉపయోగించుకున్నామంటే మళ్ళీ గంటలు గంటలు సాధన చేయాల్సిందే. హ్మ్.
అంటే సహజంగా సాధన ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఉమ్. డౌట్లు వస్తూ ఉంటాయి కదా! అందుకోసం అందరిని ఉద్దేశించి అడుగుతున్నాననమాట. అవును. ఓకే. ఇప్పుడు మనకి ఎక్కువ మందికి బాడీ అలసిపోయిందంటే, ఆ నిద్రలో వచ్చే డ్రీమ్స్ గుర్తుండవు. కానీ హాస్టల్ ఉమ్. ట్రావెల్ మనం మెరుకుతో చేస్తాం కాబట్టి గుర్తుంటాయి. ఆ, అంతే. మీరు జరగబోయేవి ఏవైనా ముందే తెలుసుకున్నారా? ఆ! కొన్ని తెలుసుకున్నాను. కానీ తర్వాత వద్దు అనుకున్నాను. ఇది కాదు అంటే అక్కడ ఆగిపోతాము అని హ్మ్. నాకనిపించింది. నాకనిపించింది. నా ఉద్దేశం అది. అంటే ఇంకా మనము లయస్థితిలోకి, సమాధి స్థితిలోకి ఇంకా ఉన్నతంగా ఎదగాలి. వాటినే చూసుకుంటే కూర్చుంటే అక్కడ ఆ ఎనర్జీని ఖర్చు పెట్టేస్తాము. ఈరోజు చూసాను. ఇప్పుడు ఈ 1 అవర్‌లో చూసాను. మళ్ళీ నా ఎనర్జీ ఖర్చయిపోయింది. మళ్ళీ నేనక్కడ సాధన చేయాలి. అంటే అది కూడా ఒక సిద్ధి అంతే. ఆ సిద్ధులకి ఆశించి అక్కడ ఆగిపోకూడదు అనేది నా యొక్క ఉద్దేశము. అలా అని నేను ఎవరిని తప్పుపట్టను. ఎవరి ఆహ్, స్థితిని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఎదుగుదల ఉంటుంది. అట్లానే చేస్తూ ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఎంతోమందున్నారు. అది హ్మ్. ఇంకా ఉన్నతంగా ఎదగడానికి నేనక్కడ ఖర్చు పెట్టేసుకుంటున్నాను అనిపిచ్చింది. నాకు వద్దు అని కొన్ని రోజులు నేనక్కడ ఆపేశాను. ఏది అవసరమో, నా యొక్క ఆత్మ ఎదుగుదలకి నాకు ఏది కావాలో అది మాత్రమే కావాలి అని నేను సంకల్పించుకున్నాను. వాటి వరకే నాకు అవి తెలుస్తూ ఉంటాయి. హ్మ్. మీరు చెప్పినట్లు హ్మ్. సాధకులు ఎవరో అయినా గానీ స్టార్టింగ్ డేస్‌లో ఎక్కువ హ్మ్. చాక్లెట్‌లన్నట్లు వస్తూనే ఉంటాయి. ఆ సిద్ధుల దగ్గరే ఆగిపోయామంటే తర్వాత స్టెప్‌కి వెళ్ళలేము. ఆ! అందుకోసం కూడా మనకి చెప్తారేమో. అవును. సరోజ గారు అన్ మాట్లాడండి మేడంతో. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. మేడం మీ అనుభవాలు వింటుంటే అబ్బా! ఎంత బావుంది అనిపించింది మేడం. చాలా బావుంది. ఎక్స్‌పీరియన్సెస్ బావున్నాయి. థాంక్ మీరు యూ. చేసే సేవ కూడా చాలా బావుంది మేడం. థాంక్ యూ. ఆహ్, ఈరోజు క్లాస్ కూడా అద్భుతంగా ఉంది మేడం. అయితే థాంక్ యూ. హాస్టల్ ట్రావెలింగ్ అనేసరికి నా ఎక్స్‌పీరియన్సెస్ గుర్తుకొచ్చాయి మేడం. ఆహ్, చెప్పండి. చా నేను మెడిటేషన్‌లోకి వచ్చి 1 ఇయరే అవుతుంది మేడం. అంతకుముందు గూడా హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది గానీ నాకు తెలీలేదు. ఓకే. ఇట్లాగే ఒకసారి అను మ్యామ్ అని సిస్టర్స్‌లో ఒక మేడం ఉంటారు గదా! ఓకే. ఆహ్, ఆ మేడం ఆ మేడం జూమ్‌లోకొచ్చినప్పుడు నేను ఇట్లా నాకు జరిగినయన్నీ చెప్తే, అమ్మ మీరప్పుడు మెడిటేషన్‌లోకి రాకముందే మీరు హాస్టల్ ట్రావెలింగ్ చేశారు. కానీ మీకప్పుడు ఎనర్జీ సరిపోక మీకు తెలియక అది అలా అనిపిచ్చింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది గదా! అనేసి అడిగారు. హ్మ్. ఆహ్, చాలా బావుండింది మేడం. హ్మ్. హాస్టల్ ట్రావెలింగ్ చేస్తుంటే ఇందాక మేడం గూడా అడిగారు గదా! అలసట అనేది ఉండదు. ఉండదు. ఎంజాయ్ చేస్తాం. ఒకలాంటి మానసిక ఆనందం కలుగుతుంది. ఆ! హ్మ్. ఆహ్, మీరన్నట్లుగా నిద్రలోదైతే మనం మర్చిపోతాం. కానీ అవును. హాస్టల్ ట్రావెలింగ్ జరిగిన ప్రతి అంశం మనకి భలే గుర్తుంటుంది. మనమే స్వయంగా వెళ్ళొచ్చినట్లుగా అనిపిస్తది. అయితే మళ్ళీ ఇది కొన్ని రోజుల నుంచి మళ్ళీ నాకు ఏమీ అనిపించట్లేదు మేడం. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ గూడా ఏమీ రావట్లేదు. హ్మ్. హాస్టల్ ట్రావెలింగ్ కూడా ఇంకా ఆగిపోయింది. ఓకే. స్వాధ్యాయం చేస్తున్నాను. ఆహ్, 'లోక్సాంగ్ దాంప' గారి బుక్సే ఎక్కువగా చదువుతున్నాను. ఇప్పుడు 'ఏంజెల్స్' బుక్ గూడా చదువుతున్నాను. హ్మ్. అదే మరిప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ నాకు పూర్తిగా ఇంకా ఆగిపోయినట్లేనా మేడం? నాకిది కొంచెం డౌట్‌గా ఉంది. ఏంటి మరి ఇప్పుడైతే ఎక్స్‌పీరియన్సెస్ ఏమీ రావట్లేదు. మామూలుగా ధ్యానం చేసుకుంటున్నాను. మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్ ఎప్పుడు కుదిరితే అప్పుడు స్కూల్‌లో హ్మ్. పిల్లలకి, నాకు తెలిసిన వాళ్ళకి ఎవ్వరికి వీలైతే వాళ్ళకి ఇంకా ధ్యానం గురించి తప్ప వేరే చెప్పట్లేదు. అలా అంటే ఉంటుంది. కానీ ఇది ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మనకి అంటే మన ఎదుగుదలను బట్టి కొన్ని కొన్ని ఆగిపోతూ ఉంటాయి. ఆ! ఆ! అది మనకి అవసరం లేదు అనిపించినప్పుడు అంటే దానికోసం ఏమి మనం ఆశించి చేయటం లేదు కదా! చే అవునవును. హ్మ్. చేయనప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆ స్థితిని దాటి ముందుకెళ్ళిపోతాం. పెరుగుతూ హుహుహు. ఉండగలుగుతున్నారు కదా మీరు. అవును మేడం. ధ్యానం చేస్తున్నప్పుడు ఎరుకతో ఉంటున్నారు. మీరు ఎక్స్‌పెక్టేషన్ హ్మ్. లేకుండా సాధన చేస్తూ ఉన్నారు. అంతే కదా! అవును. నాకు ఇది కనిపించాలి, అవును. నేను యాస్ట్రల్ ట్రావెల్ ఆహా! చేయాలి అని అది అది మన లోపల ఏదైనా ఒక మనం స్వీటుని తింటూ ఉంటే, ఆ స్వీటు హ్మ్. ఎక్కువగా తింటే మనకేమనిపిస్తుంది? ఇంకా చాలు అనిపిస్తుంది కదా! హ్మ్. అలాగే అవునవును. ఆ అనుభవం మనకి ఇంకా
అవసరం లేకపోయి ఉండొచ్చు. లేదా మనకి అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా అదే వస్తుంది అని నా హ్మ్. అభిప్రాయం. ఓకే. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఒక అంటే డౌట్ కాదులే గానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు మేడం. మీరు హ్మ్. ఎక్కువ ఈ మధ్య మెడిటేషన్ బాగా చేస్తున్నారని తెలిసింది. మాకు కూడా హ్మ్. నేర్పించండి. ఎప్పుడు మొదలుపెడతారు? ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారు? అంటుంటే నాకు భయమేసింది మేడం. అమ్మో! నేను చెప్పగలనా అని. మేడం. చెప్పగలరు మేడం. పత్రి సార్ అదే చెప్పేవాళ్ళు గదా! ఇదే ఆ! మాస్టర్ అని. మనకు ఏ తెలిసిందో అదే చెప్పాలి. బి తెలిసిందో బి చెప్పాలి. మనం హ్మ్. వాళ్ళు అడుగుతున్నప్పుడు తప్పనిసరిగా మనం టైంని కేటాయించి వారికి ధ్యానాన్ని నేర్పించాలి. ఆ! ఆ తపన మనం చేయాల్సిన పనే అది. ధ్యాన ప్రచారమే గదా! సార్ చెప్పింది అదే అవును. గదా! అవును ధ్యానము, మేడం. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. అంటే మనకి హ్మ్. తెలిసిన దాన్ని పంచాలి. మనం ఎంత పంచితే మనకి అంత పెంచబడుతుంది అని పత్రి సారే చెప్పారు. మన పని మనం అంటే చేయాలి. ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా గ్యాదర్ అవుతుంటాం గదా మేడం! ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు. హ్మ్. అప్పుడు సందర్భానుసారంగా నేను చెప్పేస్తున్నా. మెడిటేషన్ చేస్తే ఇలా ఉంటది. మనలో ఇలా హీల్ చేసుకోవచ్చు మనం. హ్మ్. మెంటల్ పీస్ ఒస్తది. ఇవన్నీ చెప్పేస్తున్నా గానీ, క్లాస్‌గా అయితే ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. అంటే వీళ్ళందరూ నేను అంటే చేస్తున్నాను అనే భావన లేకుండా మీరు స్టార్ట్ చేయండి. ఆ! అంటే మాస్టర్స్ మన ద్వారా చెప్పించుకుంటారు. మనము ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. నేను హ్మ్. గాదు పత్రి సార్‌కి రిక్వెస్ట్ ఓకే. పెట్టుకోండి. సార్ మీరు హ్మ్. మీ క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను. నేను కాదు నన్ను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకోండి అని రిక్వెస్ట్ పెట్టుకోండి. హ్మ్. ఆయనే చూసుకుంటారు. మన గురువు అంతటి గొప్పాయన. ఆ! జగద్గురువు కదా! మన గురువు. అవునవును మేడం. అవును మేడం. సార్‌తో గూడా హ్మ్. మీరందరూ సార్ తోటి అంటే భౌతికంగా సార్ ఉన్నప్పుడు మీరందరూ పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ పొందారు. కానీ నేను సార్‌తో హాస్టల్‌గానే అన్నీ ఇంకా ఉంటారు. ఆహ్, ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. ఆ! యాక్చువల్లీ ఒక అందరితో ఆ! చేయించే ఈ అవును మధ్య మేడం. కాలం పరిణిత పత్రి మేడంతో మాట్లాడుతూ ఇట్లా వర్క్ స్టార్ట్ చేసినాం మేడం అంటే, సార్ హ్మ్. అందరిని ఉత్తేజితం చేయడానికి మళ్ళీ అందరిని మేల్కొలుపుతూ ఉన్నారు. చేయండి. హ్మ్. మే మేము కూడా భాగస్వాములు అవుతాం. మీరు పిలవండి ముందుగా డేట్స్ చెప్తే వస్తామని మేడం కూడా చెప్పడం జరిగింది. ఆ! సార్ అందరి రూపంలో ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరిలో సార్ ఉన్నారు. ఆ! మీలో గూడా అవును ఉన్నారు మేడం. సార్. సారే చెప్పించుకుంటారు. వాళ్ళకి ఏది అవసరమో అది మీ ద్వారా చెప్పించబడుతుంది. అంటే నేను హ్మ్. చేస్తున్నాను అంటే నేను నేర్చుకున్న హ్మ్. పాఠం ఏంటంటే, నేను హ్మ్. చేస్తున్నాను అనే భావనతో ఏది చేయొద్దు. నా చేత తీసియాలి. చేయించబడుతుంది. హ్మ్. అవును. ద్వారా హ్మ్. చేయించబడుతుంది అనే భావనతో మనం చేసినప్పుడు హ్మ్. అద్భుతంగా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. అయితే పూర్తిగా సరెండర్ అయిపోవాలి ఫస్ట్ సార్‌కి. అన్ అంతే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. అనిత సార్‌కి మేడం కూడా థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అక్కడ మీరు వెళ్లి నేర్పించటం అనేసి అంటున్నారు. అక్కడ మీ అనుభవాన్ని మీరు పంచుకుంటారు అంతే. ఇప్పుడు మేడం చెప్పినట్లు మనకి సార్ చెప్పిన ఇదే ఏ వస్తే ఏ నేర్పించండి, బి వస్తే బి నేర్పించండి అని. హ్మ్. మీరేదైతే పొందారో అది చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ గంటలు గంటలు చెప్పాల్సిన ఇది ఏముండదు కదండీ. ఫస్ట్ అవును. సాధన చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా దాని పని అది అదొకటి. చేసుకుంటూ ఉంటుంది. అంతే. అంతే. హ్మ్. మాస్టర్స్ అంటే ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చెప్పండి మేడం. అంటే అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు డే 1 నుంచి కూడా నేను నా లోపల అదే అనుకునేదాన్ని. నేనేమి వెళ్ళట్లేదు సార్ మీకు నేను సరెండర్ అయ్యాను. నా ద్వారా మీరు చెప్పిస్తూ ఉన్నారు. అని వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ ఫీల్డ్‌లో అంటే అక్కడ నేను నేర్చుకుంటున్నాను. అక్కడ మాస్టర్స్‌కి చెప్తూ నా లోపల నేను నేర్చుకుంటున్నాను అనేది ఎప్పుడూ ప్రతి క్షణము, ప్రతిరోజు నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఈ పాఠాన్ని ఈ విధంగా నాకు నేర్పించారా అని ప్రతి క్షణం కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. మనం ఉండాలి గూడా. అదే మనం చేయాల్సిన ధర్మం. నిష్కామ కర్మ. అదే చెప్తారు కదండీ మనకి. నేను అవును. అన్న భావం తీసేసి చేయమని. అవును. అది ఆచరణలో పెట్టేస్తున్నారు మీరు. పెట్టాలి. అందరం చేయాల్సిన పని గూడా అదే. అంతే. హ్మ్. అద్భుతం మేడం. చాలా చక్కగా చెప్పారు మీ అనుభవాల్ని, సార్‌తో ఉన్న అనుబంధాన్ని.
ఏదైనా మన సాధన మెయిన్. ఆ సాధనతో పాటు మన సేవ కూడా ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో ఏదైతే మచ్. ఆ శ్వాస మీద ధ్యాసతోనే మన సాధన అనేది ఉన్నతీకరించబడుతుంది. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకు ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మెసేజ్ పెట్టారనమాట, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అని. అయితే ఏది చేసినా మనం నిష్కామంగా ఆ భావన లేకుండా ఉండాలి. మనకు తెలిసింది మనం పంచుకోవాలి. మీరు ఆ స్కూల్స్ కి వెళ్ళి చేయటము, మరలా మరలా జర్నీ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళా అన్ని చోట్లకి వెళ్ళి చెప్పాలి అన్న సంకల్పం తీసుకోవటమే. మనలో ఉన్న శక్తిని పత్రిజీ అంతర్గతంగా ప్రతి ఒక్కరిని మేల్కొలుపుతున్నారు. నేర్పిస్తున్నారు. అంతే. బుక్స్ గురించి మేడం, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన బుక్. సీతాయనం బుక్ చాలా ప్రభావితం చేసింది. బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఆ కాలంలో నేను అక్కడ ఉన్నానా, సీతాదేవితో నా ప్రయాణం ఉందా అనే ఫీల్ నాకు కలిగింది. అంటే ఏదైనా బుక్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు పక్కన పెట్టడం అలా చేస్తాం కదా. ఆ బుక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసినంత వరకు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా నేను కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత పత్రి సార్ దగ్గరికి వెళ్ళాము అప్పుడే. సార్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకొని, సార్ అక్కడ అంటే నాకు సీతాదేవిలో నాకు సార్ కనిపించారు. పత్రి సార్. సార్ ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మొత్తము మీ ఎనర్జీ అనిపించింది. మీతోనే నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను అని అనిపించింది సార్ అంటే, సార్ చాలా అప్రిషియేటివ్‌గా చూసి ఆ ఎనర్జీని పాస్ చేయడం నేను ఫీల్ అయ్యాను. చాలా అద్భుతం అనిపించింది. అలానే 2019లో పిరమిడ్ ఓపెనింగ్‌కి వచ్చారు అన్నాను కదా సార్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ బుక్‌ని సార్ అప్పుడే రీడ్ చేసి వచ్చాను. దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను అనేసి ఇక్కడ మన ఇంటి దగ్గర చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పినది నేను 2011లో సార్ ఎక్కడైతే కూర్చొని ఆ మీటింగ్‌లో క్లాస్ చెప్తూ ఉన్నారో దాన్ని 2011లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఓహ్! సార్ ఇదే కదా నాకు ముందుగా చూపిచ్చారు అనేసి. అంటే విలేజ్ మొత్తం ఆ ప్లేస్‌లో కూర్చొని అప్పటికి అలా కన్‌స్ట్రక్ట్ చేసి కూడా లేదు. మొత్తం వాకిట్లో అంతా ఒక 100 మెంబర్స్ పైనే కూర్చొని సార్ చెప్పే క్లాస్‌ని వింటూ అది నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాను. చాలా ఆనందం అనిపిచ్చిందప్పుడు. 8 సంవత్సరాల ముందే చూసేసారు. 2011, 2019. గ్రేట్ అండి. 2011 మర్చిపోలేము అందరం. వైజాగ్ జ్ఞాన మహాచక్రం కానివ్వండి, ఇప్పుడు మీరు అవును. చెప్పింది చాలా బాగుంది. మన వైజాగ్ జ్ఞాన మహాచక్రాల తర్వాత నుంచి ఇంకా మన కైలాసపురిలో స్టార్ట్ అయ్యాయి. త్వరలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ హైదరాబాద్‌లో కైలాసపురిలోనే జరగడం. ప్రతి ధ్యాన మహాచక్రకి అటెండ్ అవ్వడం, ఒక పండగ వాతావరణం, అమ్మ దగ్గరికి వెళ్ళామా అనే అనుభూతి. పుట్టింటికి వెళ్ళినట్టే సార్ అనేవాళ్ళు కదా! పుట్టిల్లు అని. చాలా ఆనందంగా. అవునండి. వైజాగ్ అప్పుడైతే ఆ వర్షాలు డిసెంబర్ నెలలో ఎప్పుడు వర్షాలు పడవు మనకి. డిసెంబర్ లో వర్షాలు పడటం, వర్క్ షాప్లు, ఆ హడావుడి అసలు 31st మార్నింగ్ కూడా మరి వర్షం పడటం. మళ్ళీ మార్చి 31st ఈవినింగ్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ పంపించడము. చాలా ఆనందం. అప్పట్లో జనవరి 1st మార్నింగ్ వరకు ఉండేది మనకి. ఇప్పుడు 31st మార్నింగ్ తో క్లోజ్ చేస్తున్నారు. ఆ రోజు కూడా నేను అక్కడ వైజాగ్ ధ్యాన మహాచక్రాలో కూడా నేను చూసాను. సార్ ఎలా అంటే చాలా మబ్బులతో విపరీతమైన వర్షం పడాలి అక్కడ. పడాల్సిన దాన్ని సార్ అలా తొలగిచ్చేసారనమాట. అంటే కొంత వర్షంతోనే మనము అక్కడ కార్యక్రమాలని జరిపించుకున్నాం. అది గూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అవును. నిజంగా ఆ సంవత్సరం అయితే ఎప్పటికీ మర్చిపోలేము. అవునవును. ఎంత అద్భుతం అసలు. అప్పటి నుంచి మనకి తర్వాత ఈ కైలాసపురి వచ్చిన తర్వాతే ఇది ఇంకో పర్వం అని చెప్పుకోవచ్చు. అందుకే సార్ థ్యాంక్ యూ అది మేడం. నాంది స్థానం అని చెప్పారు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సత్యయుగానికి నాంది స్థానం అని చెప్పారు కైలాసపురి పిరమిడ్. అవునండి. అయితే కొత్తగా ధ్యాన సాధనకు వచ్చే వాళ్ళకి మీ మెసేజ్.
సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి మన సాధనని ఎంతెంత సాధన చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా, భౌతికంగా మనం అంత ఉన్నతిని పొందగలుగుతాం. ధ్యానం ఒక్కటే, వేరే ఏ సాధనలు లేవు అని సార్ చెప్పేవాళ్ళు కదా! శ్వాస మీద ధ్యాస సాధనే అసలైన సాధన. ఆ సాధనతో మనం గంటలు గంటలు సాధన అంతే. ఎంత సాధన చేస్తామో అంత అద్భుతమైన ఫలితాలను మనం చూస్తూ ఉంటాం. మనల్ని మనం ఉన్నతీకరించుకుంటాం. ఎక్కడ బాహ్యంలో ఎక్కడా లేదు. మన లోపలే ఉంది. అంతర్ ప్రపంచంలోనికి ప్రయాణం చేయమని సేత్ మాస్టర్ ఎలా అయితే చెప్తారో, అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని పత్రి సార్ చెప్పేవాళ్ళు. అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఆ విషయం తెలియక మాయలో పడిపోయి ఎక్కడో ఉంది, ఎవరో చేస్తారు, ఏదో ఎవరో వస్తారు, మనకి తొలగిస్తారు అని బయట వెతుకుతూ ఉన్నాం. బయట కాదు వెతకాల్సింది. మన లోపల ఆ శ్వాస అనే సాధన ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసి అనంతమైన శక్తిని పొంది అద్భుతమైన జీవితాన్ని మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మనం ధ్యాన సాధన ద్వారా తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. లావణ్య గారు మాట్లాడండి. నమస్తే అమ్మ. నమస్తే. అనిత గారు, కృష్ణవేణి గారు నమస్కారము. అమ్మ నాది ఒకటి అంటే నేను రోజుకు 2-3 గంటలు సాధన చేస్తానమ్మా. ఓకే. అయితే ఇంకా ఎక్కువ చేయాలి అని అంటే ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ అట్లా కూడా కూర్చుంటాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను ఏ పని చేసుకుంటూ కూడా నేను సాధన చేస్తూనే ఉంటాను. శ్వాస మీద ధ్యాస కంపల్సరీ పెడుతూనే ఉంటాను. ఇంకా అది నాకు ఇంకా సరిపోదేమో అని అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఇంకా కూర్చోవాలి అంటే పని చేస్తున్నా కూడా ఇంకా చేయాలనే ఉంటుంది అనమాట. అది తృప్తి అవ్వట్లేదు. నెక్స్ట్ అనుభవాలు వస్తున్నాయమ్మా. అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆగిపోవద్దని, అంటే ఇట్లా ఊరికే వస్తా ఉంటే మరి అది నాకు కూడా కొంచెం డిస్టర్బ్ లాగానే ఉంటదమ్మా అది. అంటే మీకు ఏది అవసరమో మీరు సంకల్పించుకోండి. నాకు ఏది అవసరమో అది మాత్రమే నా ముందుకు వస్తుంది. అవసరం లేనిది తొలగిపోతుంది అనుకోండి. ఓకే అని అమ్మా. మీ సాధన పెంచుకోండి అమ్మ. మీకు రాత్రంతా ఉంది కదా! మన కోసం ఉన్నదే రాత్రి. మన కోసం మనం కేటాయించుకున్నది. ఇక్కడ మనం సాధన చేస్తూ ఉండే కొలది నిద్ర సరిపోదు అనే ఇదే ఉండదు. సార్ చెప్తూ ఉంటారు కదా! 1 గంట ధ్యానం 3 గంటల నిద్రతో సమానమని. రాత్రంతా కూర్చోండి. మీకు అద్భుతమైన జీవితాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. మన దగ్గరే ఉంది. మన సమయమే సాధన అని సార్ చెప్పేవాళ్ళు కదా! సహనమే ప్రగతి. ఇవన్నీ కూడా రియల్‌గా సార్ ఎసెన్స్‌ని మాత్రమే ఇచ్చారు మనకి. ఆ ఎసెన్స్‌ని పట్టుకుంటే చాలు మనకి. మనం చెరుకంతా తినాల్సిన అవసరం లేదు. ఆ గ్లాస్‌లో ఇచ్చిన జ్యూస్‌ని ఎలాగైతే తాగుతామో, సార్ చెప్పిన ప్రతి మాట కూడా అంత అమూల్యమైనది, విలువైనది. ఆయన ఒక కొటేషన్ చెప్పారు అంటే దానిలో ఎంతో గూఢార్థం దాగి ఉంది. దాన్ని మనం ఎందుకు ఇది చెప్పారు అని దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు మనం దాని లోతులు అర్థమవుతాయి మనకి. ఓకే. అంటే ఇప్పుడు అనుభవాలు వస్తున్నాయమ్మా. అది ఇంకోటి భౌతికంగా కూడా చాలా కనబడుతున్నాయి అన్నమాట. ఏంటిది అది, అందులో నుంచి ఏం తీసుకోవాలనే ఆలోచన వస్తుందన్నమాట భౌతికంగా కూడా. అంటే యోగ నిద్రలో ఉంటాను. చాలా మటుకు నైట్ కూడా చేస్తూ ఉంటాను. అంటే ఈ భౌతికంగా కూడా నాకు రావద్దు. ఎందుకంటే దాంట్లో నన్ను మళ్ళీ నేను స్ట్రక్ అవుతున్నట్టు, అంటే మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను కదా నేను. ఎందుకు అవసరం లేదు కదా నాకు అని అనిపిస్తుంది అమ్మా. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదమ్మా. సంసారంలోనే నిర్వాణం సార్ చెప్పారు కదా! అయితే ఏదైనా మనకి అది కనిపించినప్పుడు సరికాని దాన్ని సరిచేసుకునే శక్తి కూడా మనలోనే ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేసి అది కర్మానుసారమే జరుగుతుంది కదా! అది దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని తొలగించుకోవడమా, దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవడమా అనేది అది మన చేతుల్లోనే ఉంది. అది దానికి సంబంధించిన జ్ఞానం మనకి అందాలి అని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అది ఏ రూపంలోనైనా మనకి దానికి సంబంధించిన జ్ఞానం తప్పనిసరిగా అంది తీరుతుంది. ఓకే అమ్మా. అంటే ఒకటి నాకు నైట్ నేను ధ్యానం చేస్తూ పడుకుంటున్నాము. ఇవాళ నైట్ వచ్చిందనమాట, నిన్న నైట్. అయితే అది కలలో అన్నమాట. ఇది మహాభారత్ అంతా కనబడింది మొత్తం.
స్టేజ్ ఉమ్, మొత్తం కనబడిందమ్మా. మహాభారత్ వాళ్ళందరూ కనబడారు. ప్రతి ఉమ్, ఒక్క ఇది అనమాట, ఎవరు ఉమ్, క్యారెక్టర్స్ అని. అదంతా అయిన తర్వాత మళ్ళీ అందరం భోజనాలు చేస్తున్నారు. ఒక ఆమె ఇంకా అట్లా ఈ విస్తార తీసుకొని వెళ్తుంది అనమాట. అక్క నాకు కావాలి అని అంటే, నువ్వు తీసుకో వేరేది, నేను వేరేది తెచ్చుకున్నా అంటే, సరే నేను తీసుకొని వెళ్ళానమ్మా. ఏంటో అన్నం అనమాట, అన్నం మీద ఇట్లా జారుతూ ఉంటూ ఇదేంటి అక్క ఇవ్వమంటే ఇవ్వలేదు అనేసి అన్నం ఇలా పెట్టుకున్నానమ్మా. ఇస్తరాకులో పెట్టుకో ఒక్క 2 ముక్కలు తిన్నాను. అందులో నాకు నాన్ వెజ్ కనబడింది. ఛీ, అసలు ఏంటి ఇట్లా, నేను అసలు చాలా బాధేసింది అనమాట. అక్కడే పడేసి వెళ్ళిపోయాను. బాధతోటే వెళ్ళాను అనమాట. ఇదేంటిది ఇలా అయ్యింది, నేను ఇది చేయలేకపోయాను అని అనుకుంటే వెళ్ళిపోయా. అట్లా వచ్చిందమ్మా. అంటే ఇది భౌతికంగా తీసుకోవాలా లేకపోతే ఏంటి అసలు అనేసి. అంటే మళ్ళీ మీరు ప్రశ్న వేసుకుని ధ్యానాన్ని కూర్చోండమ్మా. కూర్చుంటే ఓకే. మీకే సమాధానం దొరుకుతుంది తప్పనిసరిగా. నాకు దీనికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియచేయండి. ఇది ఎందుకు వచ్చింది నాకు, దానికి సంబంధించిన కారణాలు నాకు తెలియచేయండి అని మాస్టర్స్ ని క్వశ్చన్ వేసుకుని కూర్చోండి. మీకు తప్పనిసరిగా మీకు సమాధానం దొరుకుతుంది. ఓకే బాహ్యంలో అమ్మా. ఎవరి నుంచి ఆ ప్రశ్నకి సమాధానం అంటే నా కోణంలో నేను చెప్పొచ్చు కాక, కానీ అక్కడ వచ్చిన అంతరార్థం వేరే ఉండొచ్చు. మీరు తెలుసుకుంటేనే మీకు ఆ సంతృప్తి అంటారు కదా, అది కలుగుతుంది. అవును మాస్టర్స్. ఉదయం మనం గీతా శ్లోకంలో అర్థం తెలుసుకున్నాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, మనమే శ్వాసాభ్యాసం చేసుకుంటూ ఉండాలి, స్వాధ్యాయం చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఇప్పుడు మేడం చెప్పినట్లు ప్రతిదానికి మన నుంచి మనకే వస్తుంది. మళ్ళా దానికి శ్వాస మీద ధ్యాస, శ్వాసాభ్యాసం చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుకొని స్వాధ్యాయం చేసుకుంటూ మనం అధ్యయనం చేసుకుంటూ మన ఆత్మోన్నతి కోసం మన సాధన మనం చేసుకుంటూ ప్రతి దానిని ప్రేమిస్తూ ఉండమని చెప్పారు పొద్దున. ఉత్తములైన వారు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వారి సమయాన్ని ఇతరుల సమయాన్ని కూడా అని చెప్పారు. మరి మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ఇంకా మన ఆత్మోన్నతి కోసం మనం చేయాల్సిన పని మనం చేస్తూ శ్వాస మీద ధ్యాస ద్వారా మన ప్రయాణాన్ని మనం చేద్దాం. రమణేష్ గారు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, సమయం ఆల్రెడీ అయిపోయింది. నమస్తే అమ్మా. నమస్తే సార్. టైం లేదు, ఎవరికి టైం లేదు. ఎందుకంటే భూమి మీద కూడా టైం లేదు మానవుడికి. ఎర్త్ అసెండ్ అవడానికి 2029 వరకు టైం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నాసా కూడా ప్రకటించాడు, సన్నీ సాటిను 6 ఖండాలు తిరిగి మరి 30 సంవత్సరాల పాటు వేలాది మందిపై ప్రయోగం చేసి బుక్ రాశారు. భూమి ఎప్పుడు అసెండ్ అవుతుందంటే 4 కాలాలు చెప్పారు. అందులో మొట్టమొదటి ఏంటంటే 2012 వరకు, 2013 నుంచి 21 వరకు, 21 నుంచి 28, 29 తరగతి పుస్తకం చదవాల్సి లేదని చెప్పి. అయితే ఇది మీ అందరి సామూహిక విధానం వల్ల ముందుకి వెనక్కి వెళ్ళవచ్చు. 2025కి అయిపోవచ్చు, లేదా 2035కి అవ్వచ్చు. మానవుడి సామూహిక ఆలోచన విధానం వల్ల మనందరం ఈ ధ్యానం చేసి భూమిని కాపాడడం చాలా సంతోషం. కృష్ణమేనమ్మా, మరి చక్కగా మీ సేవలు 2011 నుంచి మరి వచ్చారు. ఎందుకంటే ఎప్పుడు వచ్చామని కాదు, మనం ఏంటో తెలుసుకొని మనలో శక్తిని వెలిగించి సమాజానికి అందించాలి. ఇప్పుడే వస్తారు, ఇంకా 2 నెలల క్రితం వచ్చిన తర్వాత అది వెంటనే ఇదైపోతాయి. ఎందుకంటే మనలో 1,00,000 సంవత్సరాల క్రితం ఆ మరుపు మాయమైపోతుంది మన మాటలు విన్నప్పుడు. అందుకే మనం వెళ్ళి అందరికీ మాటలు చెప్తుండాలి. నాకు కూడా ఒక మిత్రుడు మరి చక్కగా చెప్పారు పెంజెత్తులు. అలాగే అప్పాజీ గారు కూర్చోబెట్టి చిన్న పిరమిడ్ అంటే ఎవరో ఒకరు వెలిగించాలన్నమాట. వెలిగించి లోపలిదంతా మండుతుంది. వెలిగించాలి. అది సంతోషం. అందరి చేత కాలాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు ఉత్తమోత్తములు, మరి పురుషోత్తములు అని చెప్పారు పత్రి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మనకి 11 గంటలకి మా అమ్మాయి పేరు కూడా కృష్ణవేణి తల్లి. సంతోషం కృష్ణవేణమ్మ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ నాలెడ్జ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక లైక్ చేయండి. ఎవరికైతే ఇది అవసరం అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.